గుడ్ మార్నింగ్. రేడియో సురభి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఫనిష్ 104.9 ఎఫ్ఎంలో శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు రేడియో సురభి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతలు నేను రాజేశ్వర్ని, నాతో పాటు రవి తూపర్. శ్రోతలందరికీ కూడా శుభోదయం. శ్రోతలందరికీ శుభోదయం. మరొకసారి జూన్ మొదటి వారం చాలా ఒక ఆనవాయితీలాగా ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకమైన వారం. జూన్ ఫస్ట్ వీకెండ్ ఎస్పెషలీ చాలా స్పెషల్. ఏం చేయాలి, ఎలా చేయాలి అని మనం కార్యక్రమంలో ఏం వినిపించాలి అని చాలా ఒక తర్జన పడి కార్యక్రమాన్ని తయారు చేసే వీకెండ్ ఇది. చాలా ప్రత్యేకతను సంతరించుకున్న వీకెండ్. అంతమంది గొప్ప వాళ్ళు ఈ జూన్ 1 నుంచి జూన్ 4 లోపల అనొచ్చాము. ఆ లోపల వాళ్ళందరూ జయంతి పుట్టినరోజులు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఇవాళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, అసలు చాలా మంది ఉన్నారు. మనం తలుచుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళ పాటలు వినవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతిసారి లాగానే ఆల్రెడీ హింట్ ఇస్తున్నాం మనం బ్యాక్గ్రౌండ్లో, సో తెలిసిపోతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ రేడియో సురభి కార్యక్రమాన్ని ఫాలో అయ్యే శ్రోతలకు కూడా ఇవాళ మనం కార్యక్రమాన్ని ఎవరికి డెడికేట్ చేస్తామనే ఒక చిన్న అవగాహన అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రవి, ఒక పాట వినిపిద్దామా, మాట్లాడదామా? ముందు పాట వినిపిస్తే దాన్ని అక్కడి నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే అంటారు? ఓకే. సో ఈలోపు జనాలు వినేవాళ్ళు కూడా కాస్త ఒక హింట్ లాగా ఉంటుంది కదా. అవును. సరే, అయితే ముందు పాట వినండి, విన్న తర్వాత మాట్లాడదాం. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా, రాజా రాజాది రాజా ఈ రాజా, పూజ చెయ్యాలి కుర్రకారు పూజ. ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ, లోకుల్లోన నేనే నాకు సాటి. ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ, లోకుల్లోన నేనే నాకు సాటి. ఆడి పాడేనులే, అంతు చూసేనులే, చెయ్యి కలిపేనులే, చిందులేసేనులే. చీకు చిందా లేదు, ఇరుగు పొరుగు లేదు, ఉన్నది ఒకటే ఉల్లాసమే. చీకు చింతా లేదు, ఇరుగు పొరుగు లేదు, ఉన్నది ఒకటే ఉల్లాసమే. నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు, రాజా రాజాది రాజా ఈ రాజా, పూజ చెయ్యాలి కుర్రకారు పూజ. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, కోట లేదు పేట లేదు అప్పుడు నే రాజా, రాజా రాజాది రాజా ఈ రాజా, పూజ చెయ్యాలి కుర్రకారు పూజ.
కోక రెండు లేవు అయినా అందం ఉంది, మనసు మంచి రెండు లేవు అయినా పర్వం ఉంది. లైకా కోక రెండు లేవు అయినా అందం ఉంది, మనసు మంచి రెండు లేవు అయినా పర్వం ఉంది. కదలుగించెని కదలురించెని కళ్ళు వరవేసెని ఒళ్ళు మరిచేనుని, వందెల పొంగులు కావి మత్తుగా చూపులు రుబ్బి రచ్చకు ఎక్కే రాచిలకలే. వందెల పొంగులు కలవి మత్తుగా చూపులు రుబ్బి రచ్చకు ఎక్కే రాచిలకలే. నింగి నేల నీరు నిప్పు గాలి ధూళి నాకే తోడు రాజా, రాజాది రాజా ఈ రాజా. పూజ చెయ్యాలి కుర్రగారు పూజ, రాజా రాజాది రాజా ఈ రాజా. పూజ చెయ్యాలి కుర్రగారు పూజ, నిన్న కాదు నేడు కాదు. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు ఆయనే రాజా. అది మాత్రం నిజం. కోట లేదు పేట లేదు, ఎప్పుడైనా ఆయనే రాజా, ఎక్కడైనా ఆయనే రాజా. కరెక్ట్. ఈరోజు నాదానికి సంగీతానికి పుట్టినరోజు అని చెప్పాలి. ఆధునిక సంగీతం ఆవిష్కర్త పుట్టినరోజు. ఈ సంగీతానికి ఆకలిని కూడా మరిపించే శక్తి ఉంది అంటే అతిశయోక్తి కాదు అసలు. కానే కాదు. సంప్రదాయ సంగీతానికి ఆయన పాశ్చాత్య సొగసులు అద్ది ఆ కొత్త వరవడిని దిగ్దిగంతాలకి వ్యాపింపజేసిన ఘనత. ఈ పాట సంగీత దర్శకత్వం చేసిన ఆయనే. అతనే ద మాస్టర్ ఇళయరాజా. తెలుగులో ఆయన అంటే ఆల్మోస్ట్ ఒక 1000కి పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన చేసిన అంటే సినిమాలు చిత్రాలు తక్కువే, అంటే రాశిలో తక్కువైనా కూడా అవి వాసిలో ఆణిముచ్చారు. అలా అలా అనిపించలేదు, తక్కువ అనిపించదు. ఎందుకంటే అన్ని హిట్స్ ఇచ్చారు. అంటే ఒక సినిమాకి మొత్తం 5-6 పాటలు తీసుకుంటే 5-6 పాటలు కూడా హిట్టే. అంటే ఆ లెక్కలో చూసుకుంటే అసలు చాలా ఎన్నో చేశారనిపిస్తుంది. సో ఆ ఒరవడి అలాంటిది. అంటే ఇప్పుడు అప్పటికే చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారు. అటు తమిళంలో తీసుకుంటే ఎంఎస్ విశ్వనాథన్, అంటే ఇటు తెలుగులో తీసుకుంటే రాజన్ నాగేంద్ర, రమేష్ నాయుడు, అద్భుతమైన సంగీతకారులు. పైగా వాళ్ళంతా చాలా, మీరు ఇందాకన్నట్టు శాస్త్రీయ సంగీతాన్ని ఫస్ట్ దాన్ని అవపోసన పట్టేసి తర్వాత దాన్ని సినిమాకి ఎలా కావాలో అలా మార్చి సన్నివేశాలకి కథలకి నటించే నటులకి వాళ్ళకి తగ్గట్టుగా చేసే అద్భుతమైన సంగీతకారులు వాళ్ళందరూ. కరెక్ట్. అంటే అప్పటికే చక్రవర్తి కూడా ఆయన కూడా 1000కి పైగానే చిత్రాలు చేశారు. అంటే అంత ఒక ప్రవాహంలో మరి ఇళయరాజా వచ్చి అతని సంగీతం అంటే ఏంటి, అతని సంగీతానికి ఉన్న ఆ మహత్త ఏంటి, ఆ కొత్తదనం ఏంటి, జనాలు ఎందుకంత ఆకర్షితులయ్యారు, ఎందుకంత గొప్ప సంగీతం అయింది అతనిది అనేది ఈరోజు మనం ఈ కార్యక్రమాల్లో మనం పాటలు వింటూ ఎన్నో విశేషాలు ఆ పాటల గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పాటల్లో ఉన్న మహత్తు గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాంటి కొన్ని పాటలు ఇంకా మనం వినబోతున్నాం. సో ఈరోజు రవి, ఇంకొక మాట, ఇవాళ కార్యక్రమంలో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్ మన శ్రోతలకి, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇళయరాజా గారి అభిమానులకి ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫీస్ట్. ఎందుకంటే మనం జనరల్గా ఇళయరాజా గారి స్పెషల్ చేసిన ప్రతిసారి కూడా అఫ్కోర్స్ ఆయన సినిమాల్లోంచి అతి కష్టం మీద చాలా చాలా కష్టపడి కొన్ని పాటలు మాత్రమే తీసుకొచ్చా వినిపిస్తాము ఈ 2 గంటల కార్యక్రమంలో. కానీ ఇవాళ ఇన్ఫ్యాక్ట్ మనం లాస్ట్ టైం ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి సంబంధించి అది కూడా మాట్లాడాం. కానీ ఇవాళ మీరు యూ హ్యావ్ టేకన్ అ స్పెషల్ ఎఫర్ట్. కొన్ని బీజిఎమ్స్ అన్ని తీసుకుని వాటిని కలెక్ట్ చేసి ఒక కేటగరైజ్ చేసి వాటిని చక్కగా అన్ని 2 నిమిషాల బిట్స్ తయారు చేశారు మీరు. సో డెఫినెట్గా అది వినిపించినప్పుడు మాత్రం ఇంకొక అర్జెంట్గా ఏదో ఒకటి ఇళయరాజా సినిమా చూసేయాలనిపించాను. అలా ఉంటుంది. యూజువల్లీ మనం పాటల వరకు వింటుంటాం. అంటే ఆ పాటల్లో ఉన్న ట్యూన్స్, ఆ బాణీ బాగుంది అది ఇది అనుకుంటాం. కానీ ఆ పాటల్లో బాణీతో పాటు దానికి ఆర్కెస్ట్రేషన్ కూడా సహకరిస్తేనే ఆ పాట, అంటే ఇప్పుడు చూడండి, శబ్దాన్ని మనం ఒక శబ్దవంతంగా తీసి దాన్ని మలిచి ఓకే దానికి అర్థవంతమైన గాత్రం, సాహిత్యపు సొగసులు అద్ది దాన్ని ఒక సన్నివేశానికి జోడిస్తే ఒక చిత్రంలో అదొక మంచి ఒక పాట కింద తయారవుతుంది. అలాంటి కొన్ని వేల పాటలు తయారు చేశారు ఆయన. సో ఏంటి అంత గొప్పతనం, అది ఆ సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఈరోజు మనం పాటలతో పాటు కొన్ని ఆయన టైటిల్ స్కోర్స్,
బీజిఎమ్స్, ఫ్లూట్ వేరియేషన్స్ ఇలాంటివి కూడా చూద్దాం అసలు. అంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలించి గమనిస్తే కనుక మనకు అందులో ఉన్న ఆనందాన్ని కూడా ఆస్వాదించవచ్చు ఎక్కువగా. సో అదే ఒక చిన్న ప్రయత్నం ఈరోజు. అవును, సో అందుకనే అన్నా నేను ఇట్స్ గోయింగ్ టు బి ఫీస్ట్ అని. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనీష్ 104.9 FM శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతలు మేము, నా పేరు రాజేశ్వరి, నాతో పాటు రవి తూప్రాణి స్టూడియోలో ఉన్నారు. అండ్ మీరు ఏవైనా పాటలు వినాలనుకున్నా తప్పకుండా యాజ్ ఆల్వేస్ మీరు స్టూడియోకి ఫోన్ చేయొచ్చు. ప్రసాద్ జోసుల గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద ఫస్ట్ కాలర్ టుడే. మీరు అడిగిన పాట తప్పకుండా వినిపిస్తాను. సో ఇందాక రవి మనం మాట్లాడుతున్నప్పుడు అనుకున్నట్టుగా ఇళయరాజా గారి ఒరవడి, ఆయన సంగీతంలో శ్రోతలు, ప్రేక్షకులు తడిసి ముద్దయ్యే ఒక కాలం ఒక టైంలో మొదలైంది. ఎప్పుడో అనాదిగా అక్కడెక్కడో మొదలైంది ఆ కాలం. అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇంకెప్పటిదాకా కూడా అది చిరస్థాయిగా అలాగే ఉంటుంది. ఆయన సామ్రాజ్యం అది. ఆయన మన కోసం సృష్టించిన సామ్రాజ్యం అని చెప్పాలి. సో పర్సనలీ నాకు చాలా చాలా ఇష్టమైన బోల్డ్ అని ఉన్నాయి, 100 పాటలు కానీ 1000 పాటలు మేబీ. వాటిలోంచి ఒక అద్భుతమైన పాట విందాం. వన్ ఆఫ్ హిస్ బ్యూటిఫుల్ క్రియేషన్స్. సినిమా పేరు తెలిస్తే 9722355555. La 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 la. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. ఆవేశం ఏనాడు కలిగెను. నిరీక్షణ సినిమా నుంచి జానకి గారి తీయటి స్వరంలో ఆ పాట వింటున్నాం మనము. ఎన్నిసార్లు విన్నామో, ఎన్నిసార్లు వినిపించామో రేడియోలో ఆ పాట అయినా తనకు తెలుస్తుంది. ఆచార్యాత్రయ. అదే ఇలాంటివి మనం ఇందాక అనుకున్నట్టుగా మనకి ఆకలి కూడా తెలియదు అనుకుంటాం కదా, మర్చిపోతాం ఇలాంటి పాటలు వింటే. ఇలాంటివి కొలలు చేశారు ఆయన. అవును, ఇళయరాజా గారి పుట్టినరోజు మొన్న జూన్ 2వ తారీఖు సందర్భంగా ఒకసారి మళ్ళీ ఆయన్ని తలుచుకుంటూ ఆయన శేషమైన అభిమానులందరి తరపున, రేడియో సురభి శ్రోతల తరపున, మా అందరి తరపున, వీరాభిమానులుగా మనందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఇంకా ఇంకా కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలని మన కోసం ఆయన ఇవ్వాలని
ఆశిస్తున్నాము కూడా. ఇందాక మనం వేసిన మొదటి పాట కూడా ఘర్షణ చిత్రం నుంచి కదా. అవును, దానికి దర్శకులు మణిరత్నం. అదే నెక్స్ట్ అదే మాట్లాడాలి. ఆయన పుట్టినరోజు కూడా మనకి జూన్ 2వ తారీఖు. ఆయన మొత్తం అదే మనం ఇందాక అనుకున్నట్టుగా దిగ్గజాలందరూ ఒకేసారి అదే ఒక జూన్ 5వ తారీఖు లోపల గబగబా అర్జెంటుగా పుట్టేశారు. అందరూ పుట్టేశారు. సో మణిరత్నం గారి వీరాభిమానులకు కూడా ఇవాళ పండగ, ఎందుకంటే మణిరత్నం గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి భగవంతుడు సంపూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఇంకా మంచి మంచి సినిమాలని ఆయన తీయాలని, మనందరం ఆ సినిమాలు చూసి ఆనందించాలని ఆశిస్తున్నాము. సో మీరు ఇవాళ కార్యక్రమంలో మణిరత్నం గారి సినిమాల నుంచి కానీ ఇళయరాజా గారి సినిమాల నుంచి కానీ పాటలు అడగచ్చు మమ్మల్ని. మా దగ్గర మంచి లిస్ట్ అయితే మేము తీసుకొచ్చాం, కానీ తప్పకుండా మీరు అడిగిన పాట కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మణిరత్నం కూడా ఆయన తొలినాళ్లలో తీసిన చిత్రాలకి చాలా వరకు ఇళయరాజానే సంగీతం. అదే మనకి అడ్వాంటేజ్. సో ఇద్దరితో కలిపి అసలు మంచి మంచి సినిమాలు, మంచి మంచి పాటలు. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనిషో 104.9 FM శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. రేడియో సురభి కార్యక్రమానికి ప్రీమియం స్పాన్సర్స్ బావచి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్, రిలైటస్ మోర్గేజ్, సౌత్ ఫోక్ డెంటల్, రామ్ కునారా, అకులా అండ్ అసోసియేట్స్ అండ్ తన్మయ్ జ్యువెలర్స్. సురభి, ఇంకో మంచి పాట వినిపిద్దామా? తప్పకుండా. సో ఇప్పుడు ఎలాంటి పాట వినిపిస్తే బాగుంటుంది? హుషార్ పాట. మన ప్రసాద్ జోషిలో ఒక మంచి పాట అడిగారు, ఆ పాట వినిపిద్దాము. కొద్దిగా హుషారున్న పాట. అండ్ ఇప్పుడు నేను అన్నట్టుగా మనం అదే మాట్లాడుతున్నట్టుగా ఇళయరాజా అండ్ మణిరత్నం కాంబినేషన్, నథింగ్ కెన్ బీట్ దిస్. ఎగ్జాక్ట్లీ. సినిమా పేరు తెలిస్తే 9723555555. చిలకమ్మ చిటికే ఎంత, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా, ఈ చిన్నదాని మెడలో వేరా, నడివే ఎంత సందడి చేరా. ఆ కక్కరిగాడే ఆ ఈ బుల్లోడే నన్ను కట్టి వేసే మునగాడెల్లేడే. అరే చిలకమ్మ చిటికయ్యంట, నువ్వు రాగాలే పాడాలంట. ఓ చిన్నోడా పందిరి వేరా, ఓ రోజా పూ మాలే తేరా. చీకు చింత లేదు చిందులేసే ఊరు, పాట ఆట ఇది ఏందంట. ఆ ఊరిలోని వారు ఒక్కటైనారు, నీకు నాకు వరసేనంట. పండగ నెడే మన ఊరికే ఆశలు రేపే కలలు రేనే, వాడనిదంట ఈ వేడుకే అందరికింకా వెత తీరేనే. ఆయి పూట కాని రాట పాట పుల్లమ్మ నవ్విందంట, మణిముత్యాలే రాలేనంట. అరే మావయ్య రేగాడంట, నా మనసంతా దోచాడంట. నీ మాటే నాకు
ఓ వెండి కోట నువ్వు నాదేనంట నీతోనే ఉంటా అరే చిలకమ్మ చిటికే ఎంట నువ్వు రాగాలే పాడాలంట అరే మావయ్య రేగాడంట నా మనసంతా దోచాడంట వేడుకైన వేళ వెన్నెలమ్మలాగా దీపం నీవై వెలగాలంట ఆ చీకటంత పోయే పట్ట పగలాయే ఎలా దీపం ఇక మనకంట జాతికి నేడే మంచి కాలమే నమ్మకముంటే వచ్చి తీరేనే ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే అరే ఆనందం నీ సొంతం అంతే కాదా చిట్టమ్మా నన్నే చూడు జత చీరమ్మా నాతో పాడు మురిపాల పండగ పూట మన ముచ్చట్లే సాగాలంట బంగారు పరువం పలికి ఈ వేళ గుసగుసలు పడుచు కలలే వాగులే భార్యని మహదానందం చిలిపి కథలన్నీ మురిపించెను మరిపించెను ఆదమరిచే మోగ మనసులే వెన్నెలని కురిపించేని మోగ మనసులే వెన్నెలని. మనకి ప్రసాద్ జోస్లే గారు మామూలు పాట అడగలేదు కదా అసలు. ఈ ఈ పాట రిలీజ్ అయిన తర్వాత లండన్లో ఆల్మోస్ట్ ఒక 1-2 years టాప్ 10 లిస్ట్లో ఇదే ఫస్ట్గా ఉంది ఈ పాట. బికాజ్ మీ వైలెన్స్ కంపోజిషన్ అంతా చూసుకుంటే స్టార్టింగ్ వచ్చిన వైలెన్స్ అవును కార్డ్ అరేంజ్మెంట్స్ కానీ వైలెన్స్ హార్మనీ కానీ అంతా ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1-2 years ఇట్ వాజ్ ఇన్ ది టాప్ 1. గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఆర్కెస్ట్రేషన్ అంతా లైవ్, రైట్ ఎగ్జాక్ట్లీ. ఇలా ఇప్పుడున్నట్టుగా కాదు కదా అప్పట్లో. ప్లస్ అప్పుడు అంటే స్ట్రింగ్ సెక్షన్ అంతా చాలా వరకు బాంబేలో కానీ మెడ్రాస్లో కానీ అక్కడే ఉండేవాళ్ళు. అండ్ ఈ రోజు చూసుకున్నా కూడా హైదరాబాద్లో మనకు పెద్దగా లేదు స్ట్రింగ్ సెక్షన్. వైలెన్ కావాలనుకుంటే మాత్రం చెన్నై కానీ ఆర్ బాంబే కానీ తెప్పిస్తారు మ్యూజిషియన్స్. యా ఈ రోజుకి స్టిల్ ఏ ప్రాబ్లం. సో అన్ఫార్చునేట్లీ సో అది విషయం. మరి ఇవాళ రేడియో సురభి కార్యక్రమాల్లో ఇళయరాజా గారు, మణిరత్నం గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. వాళ్ళ సినిమాల నుంచి పాటలు వింటున్నాము. ఆల్రెడీ రిక్వెస్ట్ ఉన్నాయి వరుసగా లైన్పై. గుడ్ థింగ్ ఏంటంటే కొన్ని ఓవర్లాప్ అయ్యాయి మన ప్లేలిస్ట్లో. సో మనం ఆ పాటల వైపు వెళ్లే ముందర ఇంకొకసారి మన స్పాన్సర్స్ని గుర్తు చేసుకుందాము. రేడియో సురభి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న ప్రీమియం స్పాన్సర్స్ బావూజీ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్, రిలైటస్ మోర్గేజ్, సౌత్ ఫోక్ డెంటల్, రామ్ కునార్, ఆకుల్ అండ్ అసోసియేట్స్, తన్మయ్ జ్యువెలర్స్. Are you looking for mortgage loan for home purchase or refinance? Sirish Poonla with Relatus Mortgage can do a free analysis of your current mortgage and recommend money saving options for you. Call Sirish Poonla at 9723128959 or email loan@realitrust.com or visit realitrust.net. Radio Surveylo మీరు వింటున్న యాడ్ మెన్షన్ చేస్తే you will get a $500 credit towards your appraisal fee.
Akula & Associates, Dallas's largest immigration attorney, based in Dallas, serving globally for over 2 decades. At Akula, our lawyers are experienced in handling all kinds of employment-based visas, from E1 to EB5, J visa, L visa, O visa, R visa, family-based visas like K1, K3 visas, citizenship and naturalization services, etc. If you have a complex immigration matter, do not worry. You have a trustworthy, most efficient attorney firm to handle your situation and drive you to the desired outcomes. Just call Akula & Associates at 8442995003. సౌత్ ఫోక్ డెంటల్ బిందుకొల్లి గారు అర్వింగ్తో పాటు ప్లేనోలో కూడా డెంటల్ సర్వీసెస్ అందిస్తున్న సంగతి శ్రోతలకు తెలిసిందే. మీ కుటుంబానికి కావాల్సిన అన్ని రకాల దంత చికిత్సతో పాటు అత్యవసరమైన సర్వీసెస్ అన్ని వారమంతా అన్ని లొకేషన్స్లో అందుబాటులో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా బిందుకొల్లి గారిని southfolkdental.com ద్వారా సంప్రదించడమే. మరిన్ని ప్రకటనలు వినే లోపు ఇంకా ఒక మంచి పాట విందాం రవి. సో ఈసారి మనం ఒకసారి కొంచెం 1970s ఆ టైంకి వెళ్ళి అక్కడి నుంచి ఏమైనా కొన్ని మంచి మెలడీస్ ఏమైనా వినిపిద్దాం. తప్పకుండా. సో మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక సినిమా గురించి ప్రస్తావన తీసుకొచ్చారంటే అందులో ఆ సినిమాకి ఇళయరాజా గారు సంగీతం పూర్తిగా చేయకపోయినా ఆయన బహుశా ఆ టైంలో ఆయన అసిస్టెంట్గా పనిచేస్తున్నారేమో, అప్పుడు ఆయన ఒక పాట చేశారని అన్నారు. మరి అంటే మనకి ఇళయరాజా అంటే చాలా వరకు చిరంజీవి, వెంకటేష్ వీళ్ళే గుర్తొస్తారు. కానీ ఆడ కొంచెం వెనక్కి వెళ్తే కనుక ఆయన ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి, శోభన్ బాబు వీళ్ళందరూ కూడా సాంగ్స్ కంపోజ్ చేశారు. కానీ ఎన్టీఆర్కి, శోభన్ బాబుకి డైరెక్ట్గా ఆయన పేరే ఉంటుంది, రాజా పేరు. కానీ ఏఎన్ఆర్ యాక్ట్ చేసిన సినిమా, అది పేరు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సినిమా పేరు వద్దు, వాళ్ళని అడుగుతాం, అది అలాగే కూర్చొని అడుగుతాం కదా. సో ఆ దానికి మాత్రం వేరే డైరెక్టర్ మ్యూజిక్ చేశారు. బట్ ఈ ఒక్క పాట మాత్రం ప్రత్యేకించి ఆయన ఇళయరాజా చేశారు. అది చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, నాకు తెలీదు ఇప్పటిదాకా అది. రైట్, అది చాలా మందికి ఇది ఆ పర్టికులర్ అంటే జీకే వెంకటేష్ అనే ఒక సంగీత దర్శకుడు పేరుతోనే తెలుసు తప్ప ఈ పాట ఇళయరాజా చేశారని చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే మీరు మామూలుగా గూగుల్ చేసినా కూడా ఎక్కడ కూడా జీకే వెంకటేష్ గారి పేరే వస్తుంది. కరెక్ట్. బహుశా అందుకే ఆ మొత్తం సినిమాలో ఒక పాట సూపర్ హైలైట్ అయింది. ఎగ్జాక్ట్లీ. సిగ్నేచర్ ఈ యొక్క సాంగ్ అంటే చూసుకున్నా కూడా మిగతా సాంగ్స్ అంతా నేను కూడా విన్నా, మిగతా పాటలు, కానీ ఈ పాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు ఇంత డిఫరెంట్ గా నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ పాటతో దిగాలో బాలు గారు చెప్పారు ఈ పాట ఒక్కడే ఇళయరాజా చేశాడని. అంటే ఆయన కింద అసిస్టెంట్, జీకే వెంకటేష్ కింద అసిస్టెంట్ కింద చాలా ఏళ్ళు పనిచేసినప్పుడు కొన్ని సినిమాలు చాలా వరకు ఇళయరాజాకే వదిలేశారు. ఆయన ఇళయరాజా చేసిన తర్వాత బట్ పేరు క్రెడిట్ ఇవ్వకపోయినా అప్పుడు జీకే వెంకటేష్ పేరే వచ్చేది. కానీ ఇలాగా మనకి ఎవరైనా చెప్తే గానీ తెలియదు. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇన్సైడ్. యా, ఇప్పుడు ఇంకా అవకాశం లేదు, ఆయన చెప్పాల్సినవన్నీ చెప్పేశారు. ఓకే, ఆ జోన్లోకి వెళ్ళకుండా ఈ పాట వినిపిద్దాం. మరి ఇంతసేపు మనం మాట్లాడిన పాట సినిమా పేరు తెలిస్తే 9723555555. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. తీగదాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో
నన్ను దాటి జంటగా పిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ గగనము కొరుల జారి నీలిమైపోయే ఏ ఉదయము నుదుట చేరి కుంకుమైపోయే ఆ కాయ కల్పనలే నీ దివ్య శిల్పాలే కదలాడని ఆడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. రాజశ్రీ గారు, నేను రావణుడు అయితే అనుకున్నా. అదే అదే రాజశ్రీ గారు అంటున్నారు ఇక్కడ నిన్నే హనుమాన్ జయంతి అక్షంతలు వేసుకోండి. చెంపలేసుకున్నాను రాముడు. అయ్యయ్యో, మనకి శ్రోతల్లో కూడా ఇద్దరు ముగ్గురు అదే చెప్పారు, రావణుడే రాముడైతే అనే సినిమా. దర్శకత్వం, దీని సంగీత దర్శకత్వం జీకే వెంకటేష్. సినిమాకి సంగీత దర్శకత్వం జీకే వెంకటేష్. ఇప్పుడు విన్న పాటకి సంగీతం చేసింది ఇళయరాజా గారు కాబట్టి ఆ పాట విన్నాం. మనం ఎవరో అంటున్నట్టుగా మనం ఏం చేసినా ఎలా అయినా తప్పించుకోలేము బాలు గారిని. ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన మెన్షన్ లేకుండా మనం ఏ షో చేయలేం. ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ షోలో ఆయన ప్రస్తావన రాకుండా జరగదు. సో ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు ఆయన పుట్టినరోజు, ఆయన జయంతి అనాలంటే చాలా బాధగా ఉంది, కానీ మనతోనే ఉంటారు ఆయన కాబట్టి పుట్టినరోజు అనుకుందాం. ఆయన మీద ప్రత్యేక కార్యక్రమం కూడా ప్లాన్ చేయాలి, అన్నీ కలిపి చేయలేం కాబట్టి రేపు అది చేద్దామనే ఉద్దేశం. సో రేపు బాలుగారి మీద ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. డెఫినెట్గా దాన్ని కూడా ప్రతిసారి ఇలాగా కాకుండా కొంచెం వైవిధ్యంగా మీకు ప్రెజెంట్ చేసే పనిలోనే ఉన్నాము. సో హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ దట్ టు. సెలబ్రేషన్ కాబట్టి ఆబ్వియస్లీ అందరికి నచ్చిన పాటలే ఉంటాయి. సో ఇది ఏఎన్ఆర్ నటించిన సినిమా కదా. సో మరి నెమ్మదిగా మనం ఇళయరాజా కూడా మ్యూజిక్ కూడా సంగీతాన్ని అందించారు. సో మరి ఎన్టీఆర్ పాట కూడా నెమ్మదిగా మనం కొంచెం టైం చూసుకుని ఆ పాట కూడా వేస్తే బాగుంటుందేమో. తప్పకుండా ఇప్పుడే వేసేద్దాము. అది ఒక శ్రోత అడిగారు కూడా ఈ పాటని. కానీ రవి, నేను ఈ పాటలు కూడా నేను ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ సినిమాలో ఇంతకుముందు రవివర్మకి అందని పాటలో అది జీకే వెంకటేష్ గారు సంగీతం చేసిన సినిమా అయి ఉండి ఈ పాట ఒక్కటి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆ ఇళయరాజా సిగ్నేచర్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆర్కెస్ట్రేషన్ పరంగా. యాక్చువల్లీ మీరు తమిళ్లో కనుక ఎక్కువ తీసుకునే పాటలు వింటే ఇంతకుముందు 1970s ఆ టైంలో పాటలు చాలా వరకు ఇళయరాజా చేసిన పాటలు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. దే ఆల్ యూస్ టు సౌండ్ ప్రెటీ మచ్ సేమ్. ఈవెన్ ఇప్పుడు ఈ రాముడు అయితే ఈ సినిమాకి ఇంచుమించుగా ఆ చుట్టుపక్కల ఆ టైంలో
పాటలని ఇంచుమించుగా ఒకేలాగా ఉండేవి, కానీ ఒక ప్రత్యేకమైన ఒరవడి 1983 నుంచి మొదలైంది యాక్చువల్లీ చెప్పాలంటే. వెన్ హీ హాస్ ఫ్యూజ్డ్ మోర్ ఆఫ్ వెస్టర్న్ మ్యూజిక్ ఇంటూ సాంప్రదాయ సంగీతంలోకి ఆయన ఎక్కువ ఫ్యూజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి కాస్త వినూత్నమైన పోకడలు మొదలయ్యాయి. ఇంకా అక్కడి నుంచి ఆయన యువతరాన్ని ఆయన సంగీతంతో గంగ వెర్రులు ఎత్తించారు. ఇంకా అక్కడి నుంచి తెలిసిందే కదా 80 నుంచి ఎలాంటి సంగీతాన్ని అందించారు అన్నది. అవును అవును 100%. సో ఇప్పుడు తర్వాత ఒక మంచి అదే మనకు వచ్చిన రిక్వెస్ట్ సాంగ్ వినిపిద్దాం. Yeah. నందమూరి తారక రామారావు గారి సినిమా. ఈ పాట ఇళయరాజా గారి సంగీతం. ఈ పాట ఈ సినిమాలో మీకు తెలిస్తే 9722355555. ఇక్బాల్ గారు మీరు అడిగిన పాట ఇది. నా పరువం నీ కోసం, నా పరువం నీ కోసం, పల్లవి పాడుతున్నది, పిల్లగా ఆడుతున్నది, కోరిక పండగ నిండుగా. నా పరువం నీ కోసం, నా పరువం నీ కోసం. అమెరికాలో ఇల్లు కొనుక్కోవాలనే కల సాకారం చేసుకోవాలని ఉంది, కానీ ఆ ప్రాసెస్ తలుచుకుంటే నిద్ర పట్టడం లేదా? అయితే వెంటనే సంప్రదించండి మన తెలుగు రియల్టర్ రామ్ కొనారా. రియల్టర్గా 17 సంవత్సరాల అపార అనుభవం ఉన్నవారు రామ్ కొనారా. మంచి కస్టమర్ సర్వీస్తో పాటు ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు రామ్ కొనారా. మరిన్ని వివరాలకు సంప్రదించండి రామ్ కొనారా at 469-964-2033 or log on to starprorealty.com. జనరల్ డెంటల్ కేర్ నుంచి కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్ని రకాల డెంటల్ సర్వీసెస్ కి మన డాలస్ వాసులకి అందుబాటులో ఉన్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. ఇర్వింగ్ అండ్ మర్ఫీ లొకేషన్స్ తో పాటు ప్లేనోలో కూడా అత్యాధునికమైన సదుపాయాలతో మీ కుటుంబానికి కావలసిన డెంటల్ సర్వీసెస్ అందిస్తున్నారు మన తెలుగు డెంటిస్ట్ డాక్టర్ బిందు కొల్లి. 7924 ప్రెస్టన్ రోడ్, ప్లేనో. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ విజిట్ southforkdental.com. మగువ అందాలకి వన్నె తెస్తుంది ఆభరణం, మీ అలంకారాన్ని సంపూర్ణం చేస్తుంది తన్మయి జ్యువెలర్స్ వారి ఆభరణం. సాంప్రదాయపరమైన డిజైన్స్ నుండి ఆధునిక స్టైల్స్ వరకు మీ మనస్సుని మైమరిపించే అద్వితీయమైన డిజైన్స్ మా ప్రత్యేకం. నాణ్యమైన బంగారు మరియు డైమండ్ ఆభరణాల ఎక్స్క్లూసివ్ కలెక్షన్ మీకోసం తన్మయి జ్యువెలర్స్ లో. తన్మయి జ్యువెలర్స్, 608 వ్యాలీ ranch పార్క్వే, ఇర్వింగ్. తన్మయి జ్యువెలర్స్, adorable forever. బావర్చీ బిర్యానీస్, రుచికరమైన కమ్మటి విందు భోజనం ఆహ్లాదకరమైన వాతావరణంలో. బావర్చీ ప్లేనో,
పూర్తిగా రెనోవేట్ చేసి టేక్అవుట్ అండ్ డైనింగ్ ని సపరేట్ చేసి సరికొత్త ఆంబియన్స్ తో పాటు నోరూరించే సరికొత్త మెన్యూ ఐటమ్స్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు మీకు అందుబాటులో. శనాదివారాల్లో ఉదయం 9:30 నుండి బ్రేక్ఫాస్ట్ తో మీకు స్వాగతం పలుకుతోంది. సందర్శించండి bawarchiplano.com. బావర్చి బిర్యానీస్, ద ఫుడ్ యు లవ్, ద ట్రెడిషన్ వి ఫాలో. వెల్కమ్ బ్యాక్. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనిషా 104.9 FM శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతలు మేము. నా పేరు రాజేశ్వరి, నాతో పాటు రవి తూప్రాణి ఫ్రమ్ ది స్టూడియో. నన్బాన్ ఫౌండేషన్ గురించి కొన్ని వారాలుగా మనం రేడియో కార్యక్రమంలో వింటూనే ఉన్నాము. నన్బాన్ అంటే తమిళంలో నిజమైన నేస్తం అని అర్థం. నన్బాన్ ఫౌండేషన్ వారు అమెరికాలో మరియు భారతదేశంలో కలిపి దాదాపు 35 సేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు. అమెరికాలో నివసించే కుటుంబాలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఉపయోగపడే చిట్కాలు, 1 మిలియన్ ఉచిత భోజన పంపిణీ, కోవిడ్ కారణంగా అపార్ట్మెంట్ అద్దె కట్టలేని వారికి ఆర్థిక సహాయం మరియు భారతదేశంలో రైతుల కోసం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు, దానికి సంబంధించిన ఆర్థిక వనరుల్ని అందించే కార్యక్రమాలతో పాటు ఇంకా ఎన్నెన్నో. ఈ విషయాలన్నిటి గురించి మనం గత కొన్ని నెలల నుంచి రేడియో సురభి కార్యక్రమంలో వింటూ ఉన్నాము. మీకు ఇంకా ఇతర వివరాలు కావాలంటే రేడియోకి ఫోన్ చేయండి, లేదా radiosurabhi.dallas@gmail.comకి ఈమెయిల్ చేయొచ్చు. మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలంటే. Brilliant Prep, Brilliant Education Group or Brilliant Prep, offering comprehensive SAT and ACT courses for all rising 10th graders or sophomores. These are 18-month or 1.5 year programs which help students prep for SAT, PSAT and ACT and eventually guiding them through college admission process. All classes are conducted virtually for now, but they're located in Frisco, Carrollton and South Plainfield, New Jersey. Contact Brilliant Prep at 469844-PREP, that is 469844-7737, or visit brilliantprep.com. నార్త్ టెక్సస్ హిందూ సొసైటీ వారి బాలాజీ మందిర్ 7447 హిల్ క్రెస్ట్ రోడ్లో ఉంది. ఈ ఆలయానికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ అవసరం లేదు. ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, సాయంకాలం 6 నుంచి రాత్రి 9 దాకా తెరిచే ఉంటుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ 4694105410. ఓకే రవి, బ్యాక్ టు ద టాపిక్. మనం ఇళయరాజా సంగీతం గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ తర్వాత పాట గురించి మీరు మాట్లాడే ముందు ఒక కామెంట్ నాకు శ్రోతల నుంచి కూడా అదే వచ్చింది. ఇంతకుముందు మనం విన్న యుగంధర్ సినిమాలో పాట అది రామారావు గారిది, ఇళయరాజా గారి సంగీతంలో వచ్చిన సినిమా. కానీ చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ పాట ఒక చక్రవర్తి సంగీతం లాగా అనిపిస్తుంది, కానీ నాకు ఇళయరాజా పాట లాగా అనిపించదు. ఎగ్జాక్ట్లీ మనం అదే అనుకున్నాం కదా. ఆ టైంలో వచ్చిన సినిమాలన్నీ చాలా వరకు పాటలు ఇంచుమించు ఒకటే లాగా ఉన్నాయి. తర్వాత 1980 నుంచి ఒక కొత్త రకమైన పోకడ, వరవడి, ఆయన సిగ్నేచర్ అప్పటి నుంచి మనకి క్లియర్ గా ఇది ఇళయరాజా అని తెలుస్తుంది. ఇంక తర్వాత నుంచి పెద్ద కన్ఫ్యూజన్ క్లారిటీ ఇచ్చారు అందరికి. సో ఇప్పుడు ఆయన పాటల్లో గాత్రానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా మనకి మామూలు సంప్రదాయమైన వాయిద్యాలు అంటే తబలా, మృదంగం ఇవన్నీ పెట్టినప్పుడు గొంతుకి అంత పాడేవారు, కానీ అంత ప్రాముఖ్యత ఉండేదా అంటే ఇప్పుడు వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఫ్యూజన్ అంతా వచ్చిన తర్వాత యూ హ్యావ్ డిఫరెంట్ రేంజ్ కూడా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టుగా ఇళయరాజా ఏం చేశారంటే పాడే వాళ్ళ గాత్రాన్ని కూడా ఒక ఇన్స్ట్రుమెంట్గా తయారు చేశారు. అంటే హీ లుక్స్ అట్ ద వాయిస్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, నాట్ యాజ్ అ వాయిస్. సో మీరు పాడుతున్నప్పుడు జానకి చూడండి, సుశీల చూడండి, బాలు చూడండి, చిత్రది, వీళ్ళందరివి మీరు వింటున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మన వెస్టర్న్ మ్యూజిక్ ఇప్పుడు పియానో వైలెన్స్ కానీ ఏదైనా వాడు కరెక్ట్గా వాటితో పాటు శృతి నిలుస్తుంది వాళ్ళ గొంతుల్లో కూడా. అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి దాన్ని సాన పెడితే కానీ వాళ్ళ గొంతుల్లో కూడా ఆ రిఫైన్మెంట్ అనేది, ఆ యూనిక్నెస్, ఆ యూనిక్ క్వాలిటీ, ఆ టింబర్ అది రాదు. అది మీరు వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి మంచి పని చేశారు. ఎందుకంటే అప్పట్లో అలా కష్టపడాల్సి వచ్చేది వాళ్ళు నిజంగా ఆ శృతి లెవెల్స్ కానీ మీరు అన్నట్టు ఆర్కెస్ట్రేషన్కి సూటబుల్గా. తర్వాత ఆటో ట్యూనర్ వచ్చిన తర్వాత ఎవరైనా
రైట్, ఎందుకంటే అప్పుడంతా లైవ్ కాబట్టి ఆయన చేసే శృతులు అంటే చాలా హై స్కేల్స్ ఉండేవి ఇళయరాజా. ఇప్పుడు సాగర సంగమంలో మనం వేదవాణం తీసుకుంటే ఎక్కడ మొదలవుతుంది అది చూసారా? ఇంద్రుడు చంద్రుడు నచ్చిన ఫుడ్ అనే ఒక పాట ఉంది, అది ఎలా పాడాలి, ఎంత లోలో పాడాలి? మీరు సినిమాల పేర్లు చెప్పేస్తే అలాగా అని మనం వేస్తాం. సో ఈ రేంజ్ ని తట్టుకోవాలి అంటే ఆబ్వియస్లీ గాయకులు కూడా పాడేవాళ్ళు కూడా ఆ రేంజ్ ఉండాలి. ఆ రేంజ్ ఉండాలి అంటే వెళ్తే అతపాతాళానికి లోపలికి ఎక్కడికో కిందకి లేదంటే ఆకాశంలో ఎక్కడో ఉంటుంది. అవును, తొలినాడులో నేను బాలు పాటలు వింటున్నప్పుడు అంటే రేడియోలో ఎక్కువ వింటున్నప్పుడు బాలు అని పేరు ఉండడం తప్ప ఎప్పుడో ఒకసారి ఫోటో చూసాను. నాకు అసలు మ్యాచ్ అవ్వలేదు, ఆయన వాయిస్ కి ఈ ఫోటోకి అసలు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. నాకు చాలా ఏళ్ళు పట్టింది బాలు ఇది ఈ వాయిస్ కి ఇది బాలు అని అరిగించుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. సో అంటే వాళ్ళు చేసిన సాధన ఎటువంటిది ఎలా ఉంటుంది అని ఒక ఆయన బాలు గారు కూడా చెప్తారు, ఇళయరాజా ఆయన పాడాలి అంటే నీ వాయిస్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉండాలి. దట్స్ హౌ ఇట్ ఇస్ కంపోజిషన్స్ లో అట్లా. సో ఇప్పుడు మనం వినిపించే పాట కూడా అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ కాంపోజిషన్ ఇళయరాజాది అని చెప్పొచ్చు. పల్లవి జనరల్గా చాలా పాటలు పల్లవి ఒకలాంటి టేక్ ఆఫ్లో వెళ్తాయి, అది ఒక వేరే లోకాలకు తీసుకెళ్లే పల్లవి. తర్వాత వెళ్తూ వెళ్తూ చరణంలో కొంచెం ఫాల్ చూస్తాం మనం, కానీ ఈ పాటలో మాత్రం అలా రేంజ్ పెరుగుతూనే ఉంటుంది చరణం వచ్చిన తర్వాత కూడా. అసలు ఆ కాంపోజిషన్ ఎంత, ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఆల్సో. ఈ వినిపించే పాట అది చాలా మంచి పాట. అదే చాలా వరకు మనం పాటలు వినేటప్పుడు చాలా సులువుగా ఉంటాయి పాడచ్చు, కానీ పాడేటప్పుడు తెలుస్తుంది అదేంటి అని. అవును అవును, ఇళయరాజా గారికి సరిగమ పదని అంటే సప్తస్వరాలే, కానీ మనకి మాత్రం 7 రంగుల ఇంద్రధనుస్సే, అది అన్ని రకాల ఎమోషన్స్ ఇది ఈ పాటలో రాశారు అలాగే. కాబట్టి నాకు అనిపించింది చాలా యాప్ట్ అది. ఆయన సంగీతం, ఆయనకి సరిగమ పదని అన్న స్వరాలు జస్ట్ ఒక సప్తస్వరాలు లాగానే అనిపిస్తాయి, ఆయన దాంతో ఆడుకోవచ్చు కానీ మనకి ఆయన వాడే ఆ సప్తస్వరాలు మాత్రం ఖచ్చితంగా మన ప్రతి భావాన్ని పలికించే 7 రంగుల ఇంద్రధనుస్సు. సరిగమ పదని సప్త స్వరాలు మీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు. మనసే ఒక మార్గము, మమతే ఒక దీపము, ఆ వెలుగే మాకు దైవము. సరిగమ పదని సప్త స్వరాలు మీకు. సినిమా పేరు తెలిస్తే 9722355555. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము. మలయజ మారుత శీకరము మనసిజ రాఘవ శీకరము. సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము.
సుమధురము చంద్రుడందిన చందన శీతలము అందాలన్నీ అందే వేళ బంధాలన్నీ పొందే వేళ కన్నుల్లో గంగా యమున పొంగేనులే కౌగిట్లో సంగమమేదో సాగేనులే చంద్రుడందిన చందన శీతలము వెల్కమ్ బ్యాక్. రైట్ రాజు గారు, ఇందాక మీరు వేసిన పాట సుందరమో సుమధురమో కదా, అసలు మలయజ మారుత సీకరమో మనసిజ రాగ వశీకరము. మనసిజ రాగ వశీకరమే, వశీకరణ మంత్రాన్ని రాగాల ద్వారా ఆయన మన మీద ఒక సమూహనాస్త్రం అది అలా వేస్తే అందులో ఒక ఆ మ్యాజిక్ లో ఆ మాయలో అలా కొన్ని గంటలు కొన్ని రోజులు. కానీ ఈ సాయి చంద్ మనం విన్న తర్వాత ఎక్కడైనా ఇది తమిళ రీమేక్ కి రాసిన పాట అని ఎక్కడైనా మనకు ఎక్కడా లేదు కదా. అంత బ్యూటిఫుల్ లిరిక్స్, స్వచ్ఛమైన తెలుగు రాసింది మరో సినీ దిగ్గజం వేటూరి. ఈ సినిమా రాజా పార్వ అని తమిళ్లో వచ్చింది. అదే టైంలో వైరముత్తు అని అక్కడ లిరిసిస్ట్ ఆయన ఉన్నారు. సో ఆయనకి ఇచ్చారు ఈ ట్యూన్ ఇస్తే ఆయన లిరిక్స్ రాయడం మొదలెట్టారు. అప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు ఈయన వేటూరిని తీసుకెళ్లి తెలుగులో రాయమని చెప్పేసి ఈయన తీసుకెళ్లారు అనమాట. అప్పుడు రాజా, అరే వైరముత్తుకి ఇప్పుడే ఇచ్చాను ట్యూన్, మీరు కూడా కరెక్ట్గా అప్పుడే వచ్చుంటే బాగుంటుందని ఏదో పుల్లవరపుగా ఏదో మాట్లాడారంట. ఇదేదో మనకి తగ్గే వ్యవహారం కాదని చెప్పేసి ఈయన బయలుదేరిపోతుంటే మళ్ళీ ఏవో బతిమలుకుని అయ్యో సర్దుబాట్లు చేసుకుని అంత అయిన తర్వాత ఈయన దానికి ఆ పాటకి రాశారు. సో అదే తొలి పరిచయం వేటూరి. ఇదే పాట ఇదే అనుకుంటాను వైరముత్తు రాసిన దానికి ఏమంటారు ట్రాన్స్లేషన్ లాగా అవసరం లేదు, ట్యూన్ని మాత్రమే పట్టుకుంటే చాలనంటే అప్పుడు వేటూరి గారికి ఆ లిబర్టీ ఇస్తే ఈ పాటను రాశారు నాకు గుర్తున్నంత వరకు. అండ్ దిస్ ఇస్ ది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ వేటూరి విత్ రాజా. ఇంకా అక్కడి నుంచి వారి జర్నీ, వాళ్ళ జర్నీ ఎలా ఉంది అందరికీ తెలిసిందే. ఇంకా అసలు ఎంత బాగుందో కదా పాట, చాలా బాగుంది. అంటే అదే ఈ గొప్పతనం సాహిత్యంలో గొప్పతనం, వేటూరి గారి గొప్పతనం అది ఏంటంటే అసలు ఒక తమిళ పాటకి స్వచ్ఛమైన తెలుగు. వేటూరి గారి గొప్పతనం, ఇళయరాజా గారి గొప్పతనం, బాలు గారి గొప్పతనం, జానకమ్మ గొప్పతనం, అందరిది అన్ని గొప్పలు కలిస్తే ఇంత గొప్ప అనుభూతి. దట్ ఇస్ ట్రూ. ఆ సినిమాలో సాగర్ సంగమల్లా అన్నట్టుగా పంబం. సరే, మనకు ఒక మంచి రిక్వెస్ట్ సాంగ్ ఉంది రవి, ఆ పాట వినిపిద్దాము. తప్పకుండా. ఇళయరాజా అనగానే కొన్ని పాటలు అలాగా గుర్తొస్తాయి, ఖచ్చితంగా వినాలి. వాటిల్లో కొన్ని రిక్వెస్ట్ ఉన్నాయి, అందులోంచి ఈ పాట. సినిమా పేరు మీకు తెలిస్తే 9722355555. శ్రోతలు రేడియో సురభి కార్యక్రమం వింటున్నారు. ఫనేషా 104.9 FM ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 104.9 FM కాకుండా ఈ కార్యక్రమాన్ని మీరు ఫనేషా.net ద్వారా వినొచ్చు, లేదంటే బిగ్ ఫ్యాన్ టీవీ యాప్ని మీ యాపిల్ ఆండ్రాయిడ్ డివైజెస్లో డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు ఈ కార్యక్రమాన్ని వినొచ్చు. అలాగే ఒక వీకెండ్ ప్రసారమైన కార్యక్రమాలు మళ్ళీ వచ్చే వీకెండ్ దాకా యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి, లేదంటే మేము ప్రతి వారం చేస్తున్న కార్యక్రమాన్ని రేడియో సురభి యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో స్టే ట్యూన్ విత్ us. వాణి గారు, మీ రిక్వెస్ట్ అండి. ఓం
నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమా హాయి సుమాయి ప్రేమ. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమా హాయి సుమాయి ప్రేమ. ఈ చిటాపట చింత నీదయే కదా అంతా. ఇక చేసేదేముది అయ్యో రామా. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమా హాయి సుమాయి ప్రేమ. ఏ పుగబోగే వంపుల పైరు కోతకు సయ్యదే. పూపుగరేగే చూపుల ఏరు కోకను కోసిందే. కొంగెక్కి కూసే రంగుల ఊసే వంగొంగి చూసే లొంగని ఆసే. వెర్రెక్కే కన్ను వేటాడనే నిన్ను. ఏ మూల దాచేది సింగారం. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమా హాయి సుమాయి ప్రేమ. ఈ చిటాపట చింత నీదయే కదా అంతా. ఇక చేసేదేముది అయ్యో రామా. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమా హాయి సుమాయి ప్రేమ. ఏటికి సైతం ఏతం వేసే వేగం బాగుందే. బయటకు సైతం పాటలు నేర్పే రాగం లాగిందే. ఏ కల్లే చేరి మేకైనావు. సోకుల్లో ఊరి చెలరేగావు. తాంబూలం తెచ్చా తడి పొడి పంచా. ఎన్నాళ్ళు మోస్తావు ఒయ్యారం. ఓం నమో నమ యౌవనమ రావమ్మ. ఏ మహత్యమా ఇంకా మీరు అన్నట్టుగా ఇళయరాజా సిగ్నేచర్ అనుకున్నాం కదా, ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఒక స్టాండర్డ్ని తీసుకొచ్చిన సాంగ్స్ అంటే ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. అంటే విత్ వెస్టర్న్ ఫ్యూజన్. ఐ మీన్ అసలు ఆ బీట్స్ కానీ, ఆ రిథమ్ ప్యాటర్న్స్ కానీ, ఆ స్టైల్స్ కానీ. అదే ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఫస్ట్ పాట ఎత్తుకోగానే ఒక పాయింట్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి నవ్వు ఫాలో మీ అంటాడు ఆయన. అలా ఉంటుంది ఈ పాట. అంటే దీనికి మళ్ళీ ఆయన మనం అనుకున్నట్టుగా లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నట్టుగా ఈయన చాలా ప్రోగ్రామింగ్ అంతా చేయడం మొదలెట్టారు ఆ టైం నుంచి. ప్రోగ్రామింగ్ అంటే మళ్ళీ జనాలు C++ జావా అనుకోకండి, మళ్ళీ ఇళయరాజా ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఇస్తారు అడిగారు. సో ఇదంతా హెవీ ప్రోగ్రామింగ్ అంతా యూజ్ చేసి ఇది చేసిన చాలా పాటలు అవి విచ్ ఇస్ అగైన్ మళ్ళీ స్టేజ్ మీద ఇవన్నీ రిప్రొడ్యూస్ చేయడం కూడా చాలా కష్టం. అందుకే కొన్ని పాటలు ఎంత బాగుందో వినడానికి స్టేజ్ మీద మనం కొన్ని వినలేం బికాస్ ఆఫ్ సచ్ డిఫికల్టీస్. అవును.
అంటే ఇలాంటి పాటల్లో మనం చూసుకున్నా కూడా వేరియేషన్స్ చరణాల్లో ఇన్స్ట్రుమెంటల్ వేరియేషన్స్ కానీ ఈవెన్ పాట ట్యూన్ లో వచ్చిన వేరియేషన్స్ కూడా కొల్లగొప్పలేదు. సో అక్కడి నుంచి ఒక కొత్త ఒరవడి మొదలైంది. ఏంటంటే పాటని ఒకే ట్యూన్ అంటే ఒకే ఒక బాణీతో కాకుండా చరణం కానీ పల్లవి కానీ సో అక్కడ వేరియేషన్స్ ఉండాలి. అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడా రకరకాల వేరియేషన్స్ తీసుకొస్తే జనాలు కాస్త ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు, లేదంటే కాస్త బోర్ ఫీల్ అవుతున్నారు అన్న ఒక తీసుకొచ్చేసారు. అంటే ఇంక మిగతా దర్శకులకు కూడా వాళ్ళకి కూడా దేర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ ఫాలో. అప్పుడు దాకా చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా మాకు ఇళయరాజా గారు కావాలండి, ఆయనలాగా చేయండి పాట, మరి ఆయన చేత చేయించుకోవచ్చు కదండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు. ఎస్పెషల్లీ రాజ్కోటికి తప్పలేదు ఈ గొడవ. అప్పుడు దాకా శంకరాభరణం లాంటి సినిమాలు. కానీ మెచ్చుకోవాల్సిన విషయమే వాళ్ళని కూడా. అంటే ఇట్స్ అమేజింగ్ కదా, ఎంత టాలెంట్, రియల్గా టాలెంట్ ఉంటే, ఎక్సెప్షనల్ టాలెంట్, ఎవరు ఒక్కళ్ళు రూల్ చేస్తారనేది ఏమీ లేదు. దిస్ నో మొనోపలి. నిజంగా ఎక్సెప్షనల్గా టాలెంటెడ్ అయి ఉంటే ఎవరి మార్గం వాళ్ళు వేసుకోగలరు, ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోగలరు. వాళ్ళకి రావాల్సిన గుర్తింపు, వాళ్ళకి రావాల్సిన పేరు ప్రతిష్టలు అలాగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కానీ ఇళయరాజా సంగీతాన్ని కూడా ఇష్టపడని వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా, నాకు తెలిసి కొంతమంది. అవునా? రైట్. ఈవెన్ ఫ్రమ్ 80s ఇవాళ కొత్త విషయం చెప్పారు. నిజంగానే అంటే రెహమాన్ సంగీతాన్ని ఎలా అయితే చాలా మంది ఇష్టపడిన వాళ్ళు, అది అండర్స్టాండబుల్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ ఇళయరాజా సంగీతాన్ని అంటే అదే ఆ కొత్త వరవడిని యాక్సెప్ట్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు రెహమాన్ ఎందుకు నేను అండర్స్టాండబుల్ అన్నానంటే, ఎక్కువ మటుకు డబ్బింగ్ మ్యూజిక్ విన్నాం. ఆయన సంగీతంలో ఎక్కువ మటుకు వేరే భాష, తమిళ్లో చేసిన పాటలు మళ్ళీ తెలుగులోకి చేయటం వల్ల ఆ నేటివిటీ, ఎంతైనా మ్యూజిక్లో కూడా ప్రతి ప్రాంతానికి ఒక నేటివిటీ ఉంటుంది కదా. సో అలాంటి దానివల్ల ఉండిండొచ్చు అక్కడక్కడ. ప్లస్ లిరిక్స్, ఆబ్వియస్లీ డబ్బింగ్ లిరిక్స్ అయ్యేసరికి ఆ తేడా ఎలాగా ఉంటుంది. అంటే మీరు ఇందాక అన్నారు ఒక మాట, ఏంటంటే మా ప్రతిభ ఉంటే ఆ దారిలో వెళ్ళిపోతూ వాళ్ళు రాణించగలుగుతారు. తెలుగులో ఎక్కువ స్ట్రైట్ మూవీస్ ఆయన అన్ని చేసి ఉండుంటే వేరేలాగా ఉండేదేమో రెహమాన్ ఇంప్రెషన్. స్ట్రైట్ మూవీస్ చాలా తక్కువ కదా ఆయనవి. అంటే ఎంత బాగా చేసినా ఇళయరాజా ఒక కొన్ని దశాబ్దాలు వెళ్ళారు. రైట్. కొన్ని అప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టు రవివర్మ దగ్గర నుంచి మొదలెడితే ఇంకా ముందు ఎక్కడ చిన్ని కన్నయ్య పాట దగ్గర నుంచి కదా. అదా మొదటి ఆయన భద్రకాళి అనుకుంటా. భద్రకాళి వయసు పిలిచింది 19 అంటే తెలుగులో చూసుకుంటే 1978లో ఎప్పుడో వచ్చింది వయసు పిలిచింది. సో అప్పుడు అక్కడి నుంచి మొదలెడితే ఎన్ని దశాబ్దాలు ఆయన. మనం ఇందాక మీరు అన్నట్టుగా కూడా ఆయన ఒక 10 పాటలు చేస్తే 10లో 9 సూపర్ హిట్లే. రైట్ రైట్. వాట్ ఇంట్రెస్టింగ్. కానీ సారీ టు కట్. ఆయన తీసుకునే ఇన్స్పిరేషన్ కూడా మనం చూసుకుంటే కనుక అటు వెస్టర్న్ సైడ్ మొజార్ట్ ఇలాంటి వాళ్ళని, నెక్స్ట్ మన ఎవరు ముత్తుస్వామి దీక్షితారు, వీళ్ళు నెక్స్ట్ ఎస్డి బర్మన్, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన చేసిన పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. అంటే కాపీ కొట్టారని కొంతమంది అంటారు కానీ బట్ స్టిల్ దట్స్ నాట్ ఇమిటేషన్, ఇట్స్ ఇన్స్పిరేషన్. దట్స్ డిఫరెన్స్. అంటే మనం కాపీకి మనం ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేయొచ్చు కాపీ కొట్టిన పాటలకి, బోల్డ్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకొక మంచి మోస్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమా నుంచి పాట విందాం. చాలా మనం టిపికల్గా ఈ సినిమా నుంచి పాట వినం, ఎందుకంటే ఒకటి పాథోస్, 2 కొంచెం స్లోగా ఉంటుందని. కానీ ఇవాళ మనం ఇళయరాజా సెగ్మెంట్లో అఫ్ కోర్స్ జనరల్గా హిట్ అయిన పాటలు కూడా వింటున్నాము, బట్ ఆ కాంబినేషన్లో సెలెక్షన్స్లో వి థాట్ ఈ పాట అయితే ఎక్కువగా బాగుంటుంది ఇవాళ సెగ్మెంట్కి అని ఇది వినిపిస్తున్నాము. సినిమా పేరు తెలిస్తే 9723555555. నా ప్రియా ప్రియా, ఏలగాలి మేడలు, రాలు పూల దండలు, నీదో లోకం నాదో లోకం, నింగి నేల తాకేదెలాగా. నీ
వాసవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఎన్ని మెమరీస్ అసోసియేట్ అయి ఉన్నాయో ఈ గీతాంజలి సినిమా నుంచి మీరు విన్న ఆ పాట బాలు గారు అండ్ చిత్ర గారు మధురాతి మధురంగా పాడిన పాట. ఒక్కొక్కటి ఒక గాడి ముత్యం. ఇలాంటి పాటలు ఈ రోజుల్లో ఇలాంటి ఇంత స్లో మెలోడీస్ చేస్తే అది కొంచెం నెక్స్ట్ సెకండే బోర్ కొడుతుంది. కాలంతో పాటు కాస్త తొందరగా ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ. కానీ ఇలాంటి పాటలు ఎందుకు అలా నిలిచాయని ఆలోచిస్తే నిజంగా అది గాయకుల ప్రతిభ, లేకపోతే సంగీత దర్శకుడా, లేకపోతే సన్నివేశమా, సెపరేట్ చేయలేము కదా, చేయలేము. అది మనం అనుకున్నట్టుగా అన్నిటిని జోడిస్తే ఒక పాట ఎలా అవుతుందో ఆ పాటని కొన్ని అలా డైసెక్ట్ చేసి చూడడం చాలా కష్టం. అదే ఇప్పుడంటే సరే, ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది, పాటల గురించి అవగాహన ఉంది, సంగీతం గురించి అవగాహన ఉంది, చాలా విషయాలు తెలుసును. సో కాబట్టి ఒక చాయిస్ అనేది ఉంటుంది. మీతో అంటున్నట్టుగా ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా స్కూల్లో కూర్చుని ఈ పాట గ్రూప్ సింగింగ్ లాగా పాడుకోవడం, నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. సో మెనీ మెమరీస్ ఆర్ అసోసియేటెడ్. ఆ ఏజ్లో కూడా ఇలాంటి పాట అప్పుడు ఇంకా అంటే అఫ్కోర్స్ చిరంజీవి అంటే ఒక పిచ్చి, ఒక రేంజ్లో ఉండేవాళ్ళం మేము. కానీ అలాంటి పాటలతో పాటు ఈ పాట, ఇట్లాంటి ఇంత స్లో పాటను కూడా మేము ఎలా పాడుకున్నామా, ఎలా అప్పుడు నచ్చిందా ఈ పాట అని ఆశ్చర్యంగా ఉంటుంది. అదే చూడండి, అంటే చిరంజీవి లాంటి ఒక స్టార్ కి చేయాల్సిన పాటలు చేస్తూనే మెలోడీస్ లో ఎక్కడ అసలు కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే ఈవెన్ ఫాస్ట్ పాటలు కూడా మనం మెలోడీసే అంటాం. కాకపోతే ఇలాంటి స్లో మెలోడీస్ ను కూడా అంతే స్థాయిలో హిట్ చేయగలిగే ఘనత నిజంగా ఇళయరాజాదే. అప్పుడు దాకా మీరు చూడండి, శంకరాభరణం లాంటి సినిమాలు తీసిన ఏడు నాగేశ్వరరావు అలాంటి చిత్రాలు నిర్మించిన వ్యక్తి ఆ సినిమా తర్వాత ఇళయరాజాకి షిఫ్ట్ అయిపోయాడు ఆయన. సాగర్ సంగమం, సితార, స్వర్ణకమలం ఇలాంటివన్నీ. అంటే ఆ సిగ్నేచర్, ఆ వేవ్, నో వన్ కుడ్ ఎస్కేప్. ఈవెన్ ఎంతో మంది, రామ్ గోపాల్ వర్మ అయితే ఆయన చెప్తాడు, నేను ఇళయరాజాని ఎంతలాగా ఆరాధించేవాడిని అంటే, ఫస్ట్ టైం నేను చెన్నైలో అడుగుపెట్టినప్పుడు నేను ఇళయరాజా ఉన్న ఒక భూమిలో అడుగు పెట్టాను, ఇదేదో విచిత్ర ప్రపంచంలో అడుగు పెట్టాను అని ఒక ఫీలింగ్ ట్రైన్ దిగ్గానే చెప్తాను. ఓకే, మీరు అడిగిన ఒక ప్రత్యేకమైన పాట వినిపిద్దాము. ఇందాక మెన్షన్ కూడా చేస్తారు మీరు, బట్ అయినా సరే సినిమా పేరు అడుగుతాను, పాట అయ్యాక దాని గురించి మాట్లాడదాం. 97225 ఇంద్రుడు చంద్రుడు సినిమా నుంచి సిరివెన్నెల గారు రాసిన పాట. విచిత్రంగా అనిపిస్తుంది. అదే ఎవరైనా చూస్తుంటే సిరివెన్నెల అంటే మనకు అప్పుడు దాకా వేటూరు ఎక్కువ రాస్తే అప్పుడు ఇంట్రడ్యూస్ అయినట్టున్నారు సిరివెన్నెల ఆ టైంలో. కానీ ఈ పాట తీసుకుంటే అసలు ఎవరు పాడగలరండి అలాగే? అదే కదా, బాలులో ఎవరు పాడగలరు? చైనీస్ కూడా పాడారు. కరెక్ట్. కానీ ఈ విషయం తెలుసా, ఈ పాట తర్వాత బాలు గారు గొంతు పోయింది. సర్జరీ అంతా ఆల్మోస్ట్ ఒక 6 నెలల పాటు పాటలు లేకుండా అయిపోయింది. రాజాకి ఆయన చెప్పారంటే, నువ్వు పాడిస్తే పాడించుకొని ఇలాంటి పాటలు మాత్రం మళ్ళీ పాడించాలి. సో ఇలాంటి విచిత్రమైన ప్రయోగాలు ఆయన రాజా చాలా చేశారు. ఇప్పుడు ఏంటది, మౌనగీతం చిత్రంలో పరువమా అని ఒక పాట ఉంది కదా, దాంట్లో మీకు ఒక శబ్దం పరిగెడుతున్నట్టు ఒక శబ్దం వస్తుంది, అడుగుల శబ్దం. అది ఎలా చేసిందో తెలిసిందే కదా, అది ఒక టెక్నీషియన్ ని కూర్చోబెట్టి తొడల మీద శబ్దం, అది అడుగుల శబ్దం కింద మార్చి, అలాగా మీకు కోకిల అంటున్నాను సితార చిత్రంలో మీకు కొన్ని పక్షుల శబ్దాలు అవన్నీ వస్తాయి. అవన్నీ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టి, తమిళ ఆర్టిస్ట్ని పెట్టి ఆ పక్షుల శబ్దాన్ని, యాక్చువల్ పక్షి శబ్దాలు కాదు అవి, నాట్ ఈవెన్ ఎలక్ట్రానికల్లీ ప్రొడ్యూస్ కాదు, ఒక తమిళ ఆర్టిస్ట్, మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టి అవన్నీ తీసుకొచ్చారు. సో ఇలాంటి రకరకాల ప్రయోగాలు చేసి కొత్త ఈ రోజు వర్ధమాన సంగీత దర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక గురువుగా, ఒక ఆదర్శంగా నిలిచారు ఆయన. ఖచ్చితంగా. సో రవి, మీరు ఇందాక చిరంజీవి గారు మెన్షన్ చేశారు కాబట్టి మనందరికీ ఇష్టమైన, చాలా చాలా ఇష్టమైన ఈ పాట విందాం. ఈ పాట ఓన్లీ వినడమే బెటర్. ఇప్పుడు వినిపించిపోయే పాట. దీనికి క్వశ్చన్ ఉందా? సినిమా పేరు తెలిస్తే 97225
5555. నీ మీద నాకు ఇదయ్యో అందం నీ దాచలేను పదయ్యో గిజిగాడిగిలాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద నీ మీద నాకు అదమ్మో అందెవు నీ అందు చూస్తా పదమ్మో నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు పాయ చేస్తాను తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందెవు నీ అందు చూస్తా పదమ్మో లబస్రుబా కజా కినారు సదా జికవి చొరియా చుకురియా కొరియా కొరియా చురియా చుకురియా నీ వంటి మగ మహారాజే మగడే అయితే నా వరి కాంతామణికి బ్రతుకే హాయి నీ వంటి భామామణులు దొరికే వరకే ఈ బ్రహ్మచారి పొగరు కలుపు చేయి నీ వీర శృంగారాలే నీ వీర శృంగారాలే చూపించవా ఒక్కసారి వడి చేరి నీ మీద నాకు అదమ్మో అందం నీ దాచలేను పదయ్యో నీ చాటు సరసం చూసి గుబులే కలిగే నీ నాటు వరసే చూసి వలసే పెరిగే నీ చేతి మాటం చూసి ఎదలే అదిరే నీ లేత మీసం చూసి వయసే వలసే నీ ముద్ద మందారాలే నీ ముద్ద మందారాలే ముద్దాడనా ప్రతిరేయి జత చేరి నీ మీద నాకు ఇదయ్యో అందం వాట్ ఏ సాంగ్ I know, right? సెకండ్ ఛానల్లో వచ్చిన గిటార్, నెక్స్ట్ ఇద్దరు బాలు జానకి ఇద్దరు పోటా పోటీల మీద వాళ్ళిద్దరి కాంబినేషన్ పాటలు వింటుంటే భలే మజా అసలు. దట్స్ కొన్ని ప్రత్యేకమైన పాటలు మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా ఆఫ్ ఎయిర్, గమనిస్తే సేమ్ ట్యూన్కి ఇప్పుడు లైన్ రిపీట్ అవుతుంది కదా, ఆవిడ ఇచ్చే గమకం ఆవిడ మంచి గమకం ఇచ్చి దాన్ని కొంచెం మంచిగా ప్రజెంట్ చేస్తే ఆయన చాలా ఈజీగా సాఫ్ట్గా దాన్ని అక్కడ వేరే టర్న్ తీసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన వేరే లాంటిగా పాడితే ఆవిడ చాలా ఈజీగా. అసలు ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అంటే వాళ్ళిద్దరు ఈ పాటలు. దానిలో ఇళయరాజా, వేటూరి, ఓ మై గాడ్, వాళ్ళిద్దరికి ఎంత పాటలు ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటుందో వాళ్ళ స్టూడియోలో కూడా అంతే అల్లరి ఉంటుంది. ఆయన జానకి గారి చేతుల నుంచి ఖర్చు లాగేసుకోవడం, ఏదో అల్లరి చేయడం, అక్కడ ఏదో బాలు గారు ఏదో ఒకటి చేస్తుంటారు. ఎవరో ఉండలేక ఫోన్ చేస్తున్నారు రవి, మనం ఆన్లైన్ తీసుకుందాము.
హలో అండి భాస్కర్ గారు. నమస్కారం అండి రాజేశ్వరి గారు, శుభోదయం. భాస్కర్ శుభోదయం. హై రవి, అసలు సూపర్ కదా, రాకింగ్ ఇద్దరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ భాస్కర్. మేం కాదు రాకింగ్, యాక్చువల్లీ రాజా రాకింగ్. ఒకటేంటంటే నేను ఐమ్ ట్యూన్డ్ ఇన్ ఫ్రమ్ ఏదేంటి డరమ్, నార్త్ కేరళ, ట్రావెల్ చేస్తున్నా. అది మన రేడియో సురభి కార్యక్రమాన్ని నలుదిక్కుల వ్యాపింప చేయడానికి భాస్కర్ గారు టూర్ వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ, ఎక్కడి నుంచైనా వినవచ్చు అని చెప్పడానికి అనమాట. అదే ఎక్కడున్నా కూడా అక్కడ సౌండ్ గట్టిగా పెట్టి లౌడ్ స్పీకర్ లో పెట్టాలని. అంతే, డెఫినెట్లీ పెట్టాలి. ఇది శ్రోతలందరూ కూడా ఇది అండర్లైన్ చేసుకోవాలి ఈ పాయింట్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కొంచెం వరల్డ్ ఈజ్ ఓపెనింగ్ అప్ అగైన్ కాబట్టి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళి క్షేమంగా వెళ్ళండి, కానీ రేడియో సురభిని ట్యూన్ చేయడం మాత్రం మర్చిపోకండి. శనివారం ఆదివారం గుర్తుపెట్టుకొని టైం జోన్ ప్రకారం మార్చుకుంటే చాలు. బట్ వండర్ఫుల్. నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ ఇద్దరికి మ్యూజికల్ ఇంట్రెస్ట్ ఉండడం, దానితో అటువంటి గొప్ప ఆయన గురించి కార్యక్రమం చేయడం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ కాన్వర్జేషన్స్ మధ్యలో మాటలు, మ్యూజిక్ గురించి, ఆ హిస్టరీ గురించి, ఇన్స్ట్రుమెంట్స్ గురించి బాగుంది. ఎంజాయబుల్ షో, చాలా చక్కగా ఉన్నాయి పాటలు కూడా. స్టే ట్యూన్డ్. యాక్చువల్లీ రవి కొంచెం ఒక స్పెషల్ సెగ్మెంట్ ని స్టార్ట్ చేయబోతున్నారు ఇన్ a minute or so, in 5 minutes. రవి ఇస్ ఆన్ ఎ రోల్ టుడే. అసలు ఇళయరాజా అంటే ఆ రోల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా భాస్కర్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భాస్కర్. అండ్ నాకు చెప్పినట్టుగా వైలెన్స్ తోటి వైలెన్స్ ఇంకా ముందు ఉంది. ఇంకో 5 నిమిషాలు వైలెన్స్ తోటి వైలెన్స్ చేయగల లయన్ రాజా అని. అదే ఇందాక భాస్కర్ అదే ఆ లయన్ వైలెన్స్ ని వినిపించబోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. యా రవి. సో మరి పాపులర్ సాంగ్స్ రిక్వెస్ట్లలో ఇంకో పాట వినిపిద్దామా? మీరు ఏదో చెప్పబోతున్నారు, అది అంటే వినిపిస్తే అయ్యేదా లిస్ట్? I don't know. ఇదొక పాటన్నా వినిపిద్దాం బిఫోర్ వి జంప్ టు ద అదర్. తప్పకుండా. సినిమా పేరు తెలిస్తే 9722355555. వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలగరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం. ఉడికించే చిలకమ్మ నిన్నూరించే ఒలికించే అందాలే ఆలాపించే ముత్యాల బంధాలే నీకందించే అచ్చట్లు ముచ్చట్లు తానాసించే మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది కలలే విందు చేసినే నీతో సరసకు నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే తలపులు కదిలేనే చెలిమది విరిసేనే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం.
ఇందాక అనుకున్నట్టు ఒకసారి మొదలెడితే ఇందులోంచి బయటికి రావడం కష్టం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఫ్రమ్ అగ్ని నక్షత్రం. అగ్ని నక్షత్రం ఏమిటి? ఘర్షణ సినిమా. ఘర్షణ, సారీ, మీ మైండ్ లో అగ్ని నక్షత్రం అది తమిళ్ సినిమా అది. అదే అగ్ని నక్షత్రం, ఘర్షణ ఘర్షణ సినిమా నుంచి పాత ఘర్షణ. అండ్ చిత్ర మనం ఫర్దర్ మాట్లాడే లోపల ఒకసారి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండ్ వీఆర్ సో గ్లాడ్ మీకు నచ్చుతున్నందుకు. ఇక్బాల్ గారు, రిత్విక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సో మెనీ టైమ్స్. అండ్ వెంకట్ గారు, రవి కోయా, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సో మెనీ టైమ్స్. అండ్ వాణి గారు, భాస్కర్ పరిటి, అనురాధ గారు, సుగాత్రి గారు, రామకోటేశ్వర గారు, జ్యోతి గారు, మధు గారు, శ్రీనివాస్ గారు, శ్రీకాంత్ గారు, ప్రవీణ గారు, శరత్చంద్ర గారు, రాజ్ భూత్పూర్ గారు, హేమంత్ అండ్ శ్రీనివాస్ కప్పగంతుల గారు, వాసవి గారు, మధు గారు, స్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని కాల్స్ నేను మిస్ అయ్యాను కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. బట్ కీప్ లిస్నింగ్ టు రేడియో సురభి శని ఆదివారాలు ఉదయం 10 నుంచి 12 గంటల దాకా 104.9 FM అండ్ స్టే ట్యూన్డ్ టు అస్ ఆన్ అవర్ యూట్యూబ్ ఛానల్ యాజ్ వెల్. సో మనం రాజా ట్యూన్స్ గురించి అనుకుంటే కనుక ఆయన వాన పాటలకి చాలా కొంచెం ప్రత్యేకమైన కంపోజిషన్స్ పెట్టుకుంటారంట. ట్యూన్స్ కాదు, నేంటుంది ఆర్కెస్ట్రేషన్ కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్, వాయిస్లు కానీ, అంటే పియానో కీబోర్డ్ వాయిస్లు కానీ, అవన్నీ ఎలక్ట్రానిక్ అవన్నీ చేసి పెట్టి కొన్ని బాణీలు కూడా పెట్టుకుంటారంట. అవి ఒక 6-10 ఉంటాయి. ఎప్పుడైనా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అవి ఇస్తారంట అలా. సో ఈ ఇందాక మనం విన్న పాట చిత్ర గారు పాడారు. సో ఆవిడ సింధు భైరవి సినిమాతోటి ఇంట్రొడ్యూస్ అయ్యారు ఇళయరాజా. ఫస్ట్ నేషనల్ అవార్డు కూడా ఆవిడకి ఆ సినిమా ద్వారానే వచ్చింది. మీరు అన్నట్టుగా ఇళయరాజా గారి కాంపోజిషన్స్ పాడడానికి ఆయన చాలా ఆర్కెస్ట్రేషన్ పరంగా ఎంత కీన్గా ఉంటారో వాయిస్ల పరంగా అంత కీన్గా ఉంటారని అన్నట్టుగా సింగర్స్ని కూడా ఆయనకి హీ హ్యాస్ రియలీ స్పెసిఫిక్ చాయిస్. ఎంతోమంది పాడి మళ్ళా అది ఫైనల్గా వాళ్ళ వర్షన్ ఉండకుండా మారిపోయి మనకి తెలిసిన చాలా చాలా పాపులర్ సింగర్స్ పేర్లు ఎందుకు కానీ, బట్ మనం చాలా అభిమానించే చాలామంది మంచి మంచి సింగర్స్ తెలుగులో ఆయన సంగీతంలో పాడి మళ్ళీ వాళ్ళ పాట అది ట్రాక్ అయిపోయి మళ్ళీ అది శ్రేయా ఘోషాల్ లాంటి వాళ్ళతో రీప్లేస్ అయిన పాటలు ఎన్నో ఉన్నాయి. సో ఆయన దర్శకత్వంలో కూడా ఎక్కువ మంది సింగర్స్ ఎవరు పెద్దగా లేరు. అదే అందుకనే అంటున్నాను స్పెసిఫిక్ బాలు, చిత్ర అండ్ జానకి, వీళ్ళు నలుగురే. సుశీల ఆవిడ పాడారు కానీ తమిళ్లో అటు సైడ్ ఎక్కువ, అంటే మిగతా దర్శకుల దగ్గర ఎక్కువ పాడారు కానీ అది స్పెసిఫిక్ రీజన్ వల్ల ఆవిడ పాడలేదు కదా సుశీల గారు. రైట్ రైట్. బట్ యా గాన్. సో మరి రవి మనం తర్వాత మీ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దాం కొంచెం. అంటే ఇంతవరకు పాటలు వింటూ ఆ పాటలో ఉన్న విశేషాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం కదా. ఇప్పుడు కొంచెం రాజా ఆయన టైటిల్ స్కోర్స్ కానీ సినిమాకి చాలా విపరీతమైన వేరియేషన్స్ తోటి, టైటిల్స్ దగ్గర నుంచి మొదలెడితే టైటిల్ స్కోర్స్ దగ్గర నుంచి బీజిఎంస్ కానీ, ఫ్లూట్ కానీ, లేకపోతే సీన్ ఎలివేషన్స్ కి ఆయన యూజ్ చేసిన ఆర్కెస్ట్రేషన్ ఆర్ రిథమ్ ప్యాటర్న్స్, కార్డ్ ప్రోగ్రెషన్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. సో అలాగే మనం ఈరోజు కొన్ని తీసుకొచ్చాం కదా, కొన్ని మీరు ఎక్స్క్లూజివ్లీ యూ అండ్ రియలీ అమేజింగ్ వర్క్ వాట్ యూ హ్యావ్ డన్. ఇప్పుడు మనం వినిపించబోయే ఈ బిట్స్ అన్ని కూడా ఇన్స్ట్రుమెంటల్ పార్ట్ అంతా కూడా రవి చాలా జాగ్రత్తగా కంపైల్ చేసి వాటిని ఒక దగ్గర పెట్టి కేటగరైజ్ చేసి, ఇందాక నేను చెప్పినట్టుగా మొదటి భాగంలో చాలా అందంగా వాటిని ముస్తాబ్ చేసి తెచ్చారు. సో లెట్ us టేక్ ఎ లిసన్. రవి ఒకటి వినిపిస్తాను, అది విన్న తర్వాత ఇందులోంచి ఎవరికైనా ఏదైనా సినిమా గుర్తొస్తే మీరు యూఆర్ వెల్కమ్ టు కాల్ us 9722355555. బట్ హియర్ ఈస్ వన్ సచ్ compilation exclusively for Ilayaraja lovers.
ఆల్ రైట్. ఇందాక భాస్కర్ అన్నట్టుగా వైలెన్స్ తోటి వైలెన్స్ అంటే ఇదేనేమో. ఇప్పుడు వినిపించిన ఈ బీజిఎమ్స్లో మొత్తం అంతా వైలెన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కాంబినేషన్. సో ఇందులో రాజేశ్వరి గారు, రవి కాల్స్ ఆర్ pouring in. సో అది దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. ఏంటంటే దీంట్లో కౌంటర్ పాయింట్ అని ఒకటి ఉంది, మనం చెప్పుకోవాలి. దానికి మ్యూజిక్లో కౌంటర్ పాయింట్ అంటే ఒక మెలడీ మీద మెలడీ వేస్తే అది కౌంటర్ పాయింట్ అవుతుంది. అసలు మెలడీ ఏంటంటే పిచ్ రిథమ్, అంటే హ్యాపీ బర్త్డే అని పాడాం అనుకోండి, అది ఒక మెలడీ. సో దాని మీద ఇంకొక మెలడీ వేస్తే లేయర్స్, అంటే ఇప్పుడు గోడకు సున్నం కొట్టాం ఒక లేయర్, దానికి ఒక 10 లేయర్లు అంటే 2-3 సార్లు కొడితేనే ప్రైమర్ ఎగ్జాక్ట్లీ. సో ఆ మేకప్ కి 2-3 కోటింగ్లు కొడితే ఆ స్మూత్నెస్ ఎలా వస్తుందో, ఇన్ని లేయర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి ఒక చేసినప్పుడు ఒక అద్భుతమైన ఫినిషింగ్ వస్తుంది. సో దట్స్ వాట్ ఈస్ వాట్ ఆన్ ఎయిర్ ఉన్నారు. కాల్స్ చాలా వస్తున్నాయి. సో ఐ థాట్ ఐ విల్ టేక్ అట్లీస్ట్ వన్ ఆన్ ఎయిర్. శరత్ చంద్ర గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి. హలో అండి, ఏం జరిగింది? వైలెన్స్ సడన్ గా ఆగిపోయింది. ఆ బిట్ అక్కడ దాకే ఉందండి, ఆల్మోస్ట్ ఒక 2 minutes. అవునా, అది వీళ్ళు తీసేసుకున్నారా ఏమిటో అని చెప్పేసి, హిందీ ప్రోగ్రామ్ తీసుకున్నారేమో అని చెప్పేసి కాస్త అందుకే ఫోన్ చేశాను. ఓకే, చాలా బాగుంది. ఇంకొక రిక్వెస్ట్, మీరు సన్నాయి రాగం కూడా పెడితే చాలా బాగుంటుందండి. సేమ్ ఈ వైలెన్ లాగానే సన్నాయి రాగం ఏమన్నా పెట్టగలిగితే అద్భుతం. అవి కూడా ఉన్నాయండి, తప్పకుండా. యాక్చువల్ గా చాలా కంపైలేషన్ ఉందండి, తప్పకుండా టైం సరిపోతే తప్పకుండా వినిపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ ద కాల్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఇన్. సో ఇంత అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ మనం వింటే ఏమవుతుందంటే మన బ్రెయిన్ మీద ఇంపాక్ట్ కూడా చాలా డిఫరెంట్ గా పడుతుంది. అంటే కరెక్ట్ గా మ్యూజిక్ థెరపీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ వాడేది అది. మనకి చెవు పక్కన యాక్చువల్ చెప్పాలంటే కొంచెం సైన్స్ ని యాడ్ చేస్తే కనుక ఆడియో కార్టెక్స్ అని ఒకటి ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే ఆడిటరీ కార్టెక్స్ అంటారు దాన్ని, చెవు పక్కన పక్క భాగంలో ఉంటుంది. రవి, మీరు సైన్స్ వైపు కూడా వెళ్తున్నారు. దీని ఇంపాక్ట్ బ్రెయిన్ మీద ఎంత ఉండదు అంటే, ఇలాంటి మ్యూజిక్ వింటే ఇట్స్ లైక్ మ్యూజిక్ థెరపీ. వాట్ ఎవర్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ, ఇట్ సెల్ఫ్ ఇస్ మ్యూజిక్ థెరపీ. We have another caller on air. శ్రీకాంత్ భారతం గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. ఓకేనండి, ఇందాక సెగ్మెంట్ లో మీ ఫేవరెట్ పాట రాసలీల వేళ గుర్తుపట్టాం. అబ్బబ్బా, గుర్తుపట్టేశారు, అందుకనే మేము లైన్అప్ చేసి పెట్టాం. అన్ని సార్ మీ లెవెల్ కి రాలేదు సార్. గూగుల్ ని తెలుగు సంగీతంలో ప్రశ్నలు అడిగితే మీ దగ్గరకు వచ్చి ఆన్సర్ తీసుకుని జనాలు ఇంకా మీ లెవెల్ కి మేము అడగలేదు. లాస్ట్ టైం చెప్తాం అనుకున్నా, అది మీ నాగార్జున కోరియోగ్రఫీ చెప్పినప్పుడు. ఇప్పుడు చెప్తున్నాను, అది మాత్రం మర్చిపోయారు. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. గుడ్ మార్నింగ్ అండి రాజేశ్వరి గారు, శ్రోతలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. హలో అండి, భాస్కర్ గారు ఎలా ఉన్నారు? భాస్కర్ గారు కాదు, రవి గారు. మీరు షో వింటలేదని అర్థమైంది. నేను ఇక్కడ పోలింగ్ స్టేషన్ 8 లో ఉన్నాను. గోపాల్ గారు, ఒక సారీ ఫర్ ది ఇంటరప్షన్. శ్రోతలకి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ప్రత్యేకించి గోపాల్ గారు ఆన్ ఎయిర్ వచ్చారు. చాలా ముఖ్యమైన విషయం కాబట్టి తప్పలేదు మనకి ఆయన తీసుకోవటం ఈ టైంలో. సో గోపాల్ గారు, ప్లీజ్ గో అహెడ్, వీ హ్యావ్ వెరీ లెస్ టైం. చాలా లేట్ గా చేశారు కాల్. బట్ అయినా ఇట్స్ వెరీ బ్రీఫ్ థింగ్, ఎక్కువ టైం నేను తీసుకోను. బట్ అందరికీ థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేశ్వరి గారు, రవి గారు, ఫర్ టేకింగ్ మీ ఆన్ ఎయిర్. ఎస్పెషల్లీ ఫర్ ఫ్రిస్కో వాస్తవ్యులందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనమాట. అందుకే నేను ఫోన్ చేస్తున్నాను. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ప్లేస్ 3కి ఎలక్షన్స్ అవుతున్నాయి. నేను యాజ్ అ స్కూల్ బోర్డ్ మెంబర్ ఫర్ ది ఫ్రిస్కో స్కూల్ డిస్ట్రిక్ట్, ప్లస్ ద మేయర్ అండ్ అదర్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ అదర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వీఆర్ ఆల్ సపోర్టింగ్ Angelia Pelham అనమాట. Angelia Pelham is running for this Frisco City Council Place 3. It's a very, very important election, and that's why I want each and every one of our community members who are listening to this radio to please vote. Today is the voting day anamata. Ival evening 7 o'clock వరకు ఉంది. ఫ్రిస్కో వాస్తవ్యులు ఓటు వేయగల వాళ్ళందరూ తప్పకుండా మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇవాళ ఎలక్షన్ ఇస్ దేర్ అంటిల్ 7 PM. కాలిన్ కౌంటీలో ఉన్న వాళ్ళేమో ఫైర్ స్టేషన్ 8 అండ్ కాలిన్ కాలేజ్, ఈ 2 లొకేషన్స్ లో ఉంటుంది. తర్వాత డెంటన్ కౌంటీలో ఉన్న వాళ్ళు దే కెన్ ఓట్ ఎట్ ఫ్రిస్కో ఫైర్ స్టేషన్ 4 ఆర్ ఫైర్ స్టేషన్ 7 అనమాట. దే హ్యావ్ టు ఓట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్రీసింక్ట్స్. అది డీటెయిల్స్ కావాలంటే యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ friscovote.com కి వెళ్తే తెలుస్తుంది అనమాట.
సో అది చెప్దామని ఫోన్ చేశానండి రాజేశ్వరి గారు. థ్యాంక్ యూ. అండ్ వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్సో వెరీ వెరీ విషింగ్ ద వెరీ బెస్ట్ ఫర్ అంజలియా. అండ్ మళ్ళీ ఒకసారి ఫ్రిస్కోలో ఉన్న వాళ్ళు, ఓటు హక్కు ఉన్న వాళ్ళు సద్వినియోగపరచుకోండి. ప్లీజ్ డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ అండ్ మీరు దిస్ ఇస్ ద టైం, చాలా ముఖ్యమైన టైం ఇది. సో థ్యాంక్ యూ గోపాల్ గారు, థ్యాంక్స్ ఫర్ దట్ రిమైండర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్స్ అలాట్ అండి. రవి గారు, రాజేశ్వరి గారు అండ్ శ్రోతలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అకామిడేటింగ్ మీ అండ్ ప్లీజ్ యూజ్ యువర్ ఓట్ హక్కు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్. అందుకే ఐఎమ్ హియర్ సిన్స్ మార్నింగ్. ఐల్ బి హియర్ అంటిల్ 7. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ as we chose Frisco as our city, as our home, and school district as our as the main thing for our kids. అందుకన్నమాట. షూర్ అండి, థ్యాంక్ యూ. ఉంటానండి మరి. థ్యాంక్స్ అండి. సో అది సంగతి. మరి రవి, నెక్స్ట్ వినిపించేనా? మనం టైం అయిపోతుంది కాబట్టి మీరు అడిగిన బిట్స్ వినిపిస్తాం. మనల్ని మర్చిపోయి అంటే మైమర్పించేది ఆయన పాటలే కాదు, ఇలాంటి బీజిఎమ్స్ కూడా. ఆ బీజిఎం వినగానే ఇందాక వింటూ ఉంటే రైట్, అంటే ఆ ఫ్లూట్ మిక్స్ విత్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్, పియానో కానీ అసలు అంటే మనకు కొన్ని గాత్రంలో పలికితేనే కొంచెం ఆ భావాలు తెలుస్తాయి అనుకుంటే అది సరికాదు. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్కి ఇచ్చినప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్స్ నుంచి కూడా మనం భావోద్వేగాన్ని పలికించవచ్చు అనే దానికి ఉదాహరణ ఇలాంటివి. ఖచ్చితంగా. రవి, ఒక పని చేద్దామా, మనం ఒక పాట వినిపించి మళ్ళీ ఇంకొక బిట్ వినిపిద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్స్ ఫర్ మెనీ పీపుల్ ఇంక్లూడింగ్ మీ. సినిమా పేరు తెలిస్తే 9722355555. ఇది ఏదో వేరే వర్షన్ పాట వచ్చింది రవి. సో హియర్ ఈస్ ద కరెక్ట్ వర్షన్.
రైట్, దట్ ఈస్ అదర్ ఇళయరాజా మెలడీ ఫ్రమ్ ఆదిత్య 369. తర్వాత మనం ఒక మంచి బిట్ వినిపిద్దామండి రాజేశ్వరి గారు. ఆయన ఇళయరాజా చేసిన టైటిల్ స్కోర్స్. రవి, టైం ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. అండ్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ యువర్ కలెక్షన్. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ ట్రై టు అప్లోడ్ ఈచ్ ఆఫ్ దిస్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రవి, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేసేద్దాం. అసలు ఈరోజు టైం అంటే చాలా ఎంతో మాట్లాడాల్సింది, కానీ చూసిన టైం పరిగెడుతుంది. కానీ ఒక సాధనతోటి ఒక వ్యక్తి ఎంత అంటే ఎంత దశకి చేరుకోవచ్చు అన్నది ఇళయరాజా ఒక నిదర్శనం. ఆయన చేసిన పాటలు అజరామరం. ఎప్పుడు వాటికి అంటే వాటిని మ్యూజిక్ థెరపీ కింద ప్రతిరోజు అందరూ వింటున్న వాళ్ళందరూ వాటిని వాడుకుంటూ ఉండొచ్చు మ్యూజిక్ థెరపీ కింద. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇళయరాజా. అండ్ టుడే వీ హ్యావ్ సీన్ నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ ఇళయరాజా, జస్ట్ నాట్ సాంగ్స్ బట్ ఆల్సో హిస్ మ్యూజిక్. అండ్ మళ్ళీ మాకు కలుసుకునేంత వరకు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కలుస్తూ సెలవు. రవి తూప్రాణి. వెళ్ళాలనేది మాకు టైం అయిపోయింది. సో యూ ఆల్ టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్, స్టే హెల్తీ. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి విత్ రవి. రేపు మళ్ళీ కలుసుకుందాం రేడియో సురభిలో ప్రత్యేక కార్యక్రమం. ఇళయరాజా గారికి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు. మణిరత్నం గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అందాలలో అహో మహోదయం, నా చూపుకే శుభోదయం. వయస్సుతో వసంతమా